ఈ వీకెండ్ అంతా మేము మా ఫార్మింగ్ ల్యాండ్లోనే గడిపాము. పొద్దున్నే ఫోన్ వచ్చింది. ఏంటా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తే మా మామయ్య గారు డ్రైవర్ రావట్లేదని చెప్పి మమ్మల్ని పొలం దున్నటానికి రమ్మని చెప్పి ఫోన్ చేశారు. చూసారా, మేము వెళ్ళేసరికి మా మామయ్య గారు అంతా రెడీ చేసి సిద్ధంగా ఉంచారు. వీలింగ్, డీజిల్ అంతా చెక్ చేసి అన్నీ బాగున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. ఇక్కడ అంతా రెడీ అయి ఉన్న డాక్టర్ని తీసుకొని మా వారు పొలంలోకి ఎలా వెళ్తున్నారో చూడండి. సరే, ఎలా దున్నుతున్నారో పొలం దున్నడం అంటే అంత ఈజీ అయిన పద్ధతి ఏం కాదండి. పెళ్ళి కాకముందు నేను కూడా పొలం దున్నటమే కదా, నాట్లేయటమే కదా, అంత సులువే కదా అని అనుకున్నాను. వెళ్ళాక మా వారు, మా మామయ్య గారు పడే కష్టాన్ని చూసి అన్నం విలువ ఏంటో తెలిసొచ్చింది. ఇంత బురద పడితే కానీ అంత బంగారం పండదు అని అంటారు కదా, అలానే ఇంత బురదలో కష్టపడితే కానీ మనం ఎంత ధాన్యం తీసుకోగలుగుతామో మనకే తెలియదు. చూడండి మా వారు ఎంత కష్టపడుతున్నారు. చూసారు కదా ఎంత కష్టమో ట్రాక్టర్ దున్నటం కూడా. ట్రాక్టర్ స్లోగా ఓ పక్కకి ఆఫ్ చేసి చూస్తే అనుకోని అత్తే ఒకళ్ళు వచ్చారు. ఎవరా అని చెప్పేసి చూస్తూ నుంచున్నాను. ఇంతలోకి మా మామయ్య గారు ట్రాక్టర్కి ఒక కర్ర కట్టుతున్నారు. ఏంటి కర్ర కడుతున్నారు మావయ్య అని అడిగితే, పొలాన్ని చదునుగా చేయాలి అని అంటే ట్రాక్టర్కి ఇలా కర్ర కట్టాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చూసారా పొలాన్ని కర్రగట్టి దున్నితే ఎంత చదునుగా ఉందో, ఎంత సాఫీగా ఉందో. అయితే ఈ పొలం నాట్లేయడానికి రెడీ అయిపోయినట్లే అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ట్రాక్టర్ని వాష్ చేసి మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్. రేపు ఆఫీస్ ఉంది కదండి, మళ్ళీ వెళ్ళాలి కదా ఆఫీస్ పని కోసం. అందుకనే మళ్ళీ మా కార్లో మేము ఇంటికి వెళ్తున్నాము.